పెట్టడానికి ఈ మోడల్ చేశారు. అంబేద్కర్ గురించి అంబేద్కర్ గారి లైఫ్ టోటల్లీ చిన్న చిన్న విధంగా చెప్పాలంటే మేము సింబల్స్ ఎంచుకున్నాము. ఆయన లైఫ్ లో జరిగిన కష్టాలన్నీ సింబల్స్ లాగా ఎంచుకుని చేశాము. ఆయన ఫస్ట్ చేసిన పోరాటం ఏంటంటే స్త్రీలకు రైట్స్ దక్కాలి, స్త్రీలకు సమానంగా మనిషికి అమ్మాయిలకు సమానంగా స్త్రీలు ఉండాలని చెప్పని ఆయన పోరాటం చేశారు. అందరికంటే లైక్ మెన్స్ ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఆయన ఎప్పుడు అది గ్రహించేవాడు. హ్యాపీగా ఉంటేనే అంబేద్కర్ అని గుర్తించేవారు. ఆయన అందరిలాగా ఒకేలాగా ఆలోచించే వ్యక్తి కాదు, అందరికన్నా భిన్నంగా ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన పుస్తకాలు అంటే ఎంత ఇష్టం మీకు అందరికీ తెలుసు. దిస్ ఇస్ ద పిక్చర్ లైక్ యూ కెన్ షో. దళితుడుగా ఉన్నప్పుడు ఆయన కింద కూర్చోబెట్టేవాళ్ళు. స్కూల్లోకి ఎంట్రీస్ వచ్చినా కూడా ఆయన కింద కూర్చోబెట్టుకునేవాడు, ఆయన పైన మిగతా పైన కూర్చోబెట్టుకునేవాడు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఆ స్కూల్ మొత్తంలో అంబేద్కర్ గారు మాత్రమే ఒకరే దళితుడు. ఆ ఏరియా మొత్తంలో ఆ స్కూల్ కి వెళ్ళి దళిత వ్యక్తి ఫస్ట్ పర్సన్ అంబేద్కర్ గారు మాత్రమే. ఆయన చూసే మిగతా వాళ్ళు వెళ్ళారు. అండ్ ఆయన అన్యాయాన్ని ఎదిరించడానికి ఆయన ఎంచుకున్న ఒకే ఒక ఆయుధం చట్టం. అండ్ ప్రజలందరూ ముందు నేను నిల్చుంటానని చెప్పి ఆయన కూడా అడగలేదు. ప్రజలు ఆయన ముందు నిల్చోబెట్టారు. దాని తర్వాత ప్రజలందరూ వెనకాల నుంచి ఆయన బాటలో నడవడానికి స్టార్ట్ చేశారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ కంటిన్యూస్ గా ఎక్కువసేపు మాట్లాడే వ్యక్తిగా అంబేద్కర్ గారు హిస్టరీలో ఉన్నారు. ఆయన టెంపుల్స్ లోకి ఆయనకు అలౌడ్ లేదు, ఆయన లోపలికి ఆయన రానిచ్చేవాళ్ళు కాదు. అండ్ వాటర్ పాఠశాలలో స్కూల్స్ లో కాలేజ్ లో కూడా ఆయన వాటర్ దళితులందరికీ సపరేట్ గా వాటర్ ఉండేది. వాటర్ అందరిలాగా సమానంగా తాగి ఇరిగిపోయిన ప్లేట్ ఆకలితో ఉన్న కనుక మాత్రమే ఆయన చెప్పుకునే ఆస్తులు. ఆయన తర్వాత బుద్ధిజం చేంజ్ అయ్యారు. స్కాలర్షిప్ స్కాలర్ అయ్యారు, డిగ్రీ పాస్ అయ్యారు, చట్టంలో ఒక వ్యక్తిగా మారాడు. అడ్వకేట్ చేసిన తర్వాత ఆయన కొనుక్కున్న చూస్తారు. ఇవన్నీ ఆయన పాదాలన్నీ కష్టపడి ఎంతో చేసినా కూడా కొనుక్కున్న చూస్తారు. అండ్ ఏ చట్టాన్ని అయితే ఆయన ఉంచుకొని అన్యాయాన్ని తొలగిద్దాం అనుకున్నాడో అదే చట్టం ఆయన తొక్కడానికి ట్రై చేసింది. మీరు అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టు అక్కడ చూసేసరికి పిడికిలు ఎప్పుడు పిడికిలు వాయించి మిత్రమా మనం దక్కన నుండి ఏది లేదని చెప్పి ఫస్ట్ ఆయన చేశారు. ఈ ఫ్రీడమ్ వచ్చినా కూడా కాన్స్టిట్యూషన్ రాయడం వల్లనే ప్రజలందరికీ ఇంత ఫ్రీడమ్ వచ్చింది. సో ప్రజలు మీరు చూడొచ్చు, ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్రీడమ్ వచ్చినా కూడా పేదవాళ్ళు దళితులు అని చెప్పని ఇంకా ఉంటుంది. కానీ ఒకటే ఒక పుస్తకం వల్ల భారతదేశంలో మార్పు అనేది చాలా జరిగిపోయింది. అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీరు కొంచెం చూసినట్టయితే వెనక్కి వెళ్ళినట్టయితే ప్రజలందరూ చేతులు ఎత్తి సాయం కోసం కష్టపడ్డారు. ఒకే ఒక వ్యక్తి చేతులు చాచడం కాదు, చేతులు ఎత్తడం కాదు, చేతులు ఎత్తి అడగడం కాదు, చోటు చేయమని కాదు, పిడికిలు వాయించి గట్టిగా అడుగుదాం, మనకు ఎవరు ఈరోజు చూద్దాం, మన హక్కు మన ఇష్టం అని చెప్పని చేశారు.